బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, రథసప్తమి రోజు దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎలా పూజిస్తారు, ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అనేది తెలియజేయండి. ఓకే అమ్మా. ఇప్పుడు రథసప్తమి వస్తుంది. ఓకే, మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. అయితే మాఘమాసంలో ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎంత పుణ్య స్నానాలు అంటాం కదా, నదీ స్నానాలు అవి ఎంతగా చేసుకుంటే మనం చేసిన పాపాలు అంతగా పోతాయి అంటారనమాట. కాబట్టి ఈ మంత్ అంతా, ఈ నెల అంతా కూడా స్నానాలకి, పుణ్య స్నానాలకి చాలా ప్రత్యేకత. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు రథసప్తమి రోజు ఇంట్లో పూజ చేసుకున్నా, మీ దగ్గరలో ఏదైనా నదీ స్నానం చేసే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి నదీ స్నానాలు అవి చేసుకోవచ్చు ఆ రోజు. రెండోది ఏంటి అంటే, మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం అందరికీ కదా. సో రథసప్తమిని ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటాం అనమాట. కాబట్టి ఆయన వచ్చిన తర్వాతే వెలుతురు, లైట్ వచ్చింది. కాబట్టి ఆయన 7 గుర్రాల మీద అలా వస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజు మనం రథసప్తమి జరుపుకుంటాం. సో దానికి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి, రకరకాల స్టోరీస్ చెప్తూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ పూజా విధానం మాట్లాడుకుందాం. ఆ రోజు రథసప్తమి కాబట్టి, ఆయన ప్రత్యక్ష దేవుడు కాబట్టి మనము చాలా జన్మలు ఎత్తామని మనం అందరం బిలీవ్ చేస్తూ ఉంటాం కదా. మనకు ఎన్నో జన్మలు ఉన్నాయి, పూర్వ జన్మలు ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఇంకా జన్మలు ఉంటాయని మనం అందరం బిలీవ్ చేస్తాం. సో ఆ జన్మలన్నిటిని డైరెక్ట్గా చూసే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే సూర్య భగవానుడు మాత్రమే కదా. ఆయనకి తెలుస్తుంది అనమాట మనం ఎన్ని జన్మలు ఎత్తాము అవన్నీ. అది కాబట్టి అట్లాంటి భగవంతుడిని ఆ రోజు మనం చేసిన, ఏదైతే తెలిసి తెలియక చేసిన పాపాలు అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ క్షమించమని భగవంతుడిని ప్రార్థించే ఒక రోజు. ఆ రోజు చేసిన ప్రతి పూజ మనం చేసుకున్న పాపాలన్నిటిని తొలగిస్తుంది అని చెప్తారు. కాబట్టి నిష్టగా, నియమంగా రథసప్తమి రోజు పూజలు చేసుకోవడం మనం అందరం. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కోనార్క్ టెంపుల్ ఒడిశాలో అండ్ శ్రీకాకుళంలో అరసవెల్లి, ఈ ప్లేసెస్లో చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉంటారు రథసప్తమిని. ఓకే, ఒక పెద్ద జాతరలాగా జరుపుతూ ఉంటారనమాట. అయితే మనం ఏం చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఆ రోజు స్నానం ఉదయం లేచినప్పటి నుంచి ఏం చేయాలన్నది నేను అందరికీ తెలిసిందే, బట్ ఇంకొకసారి చెప్తాను. నెంబర్ 1 థింగ్, ఆ రోజు స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీళ్ళలో కొంచెం గంధం వేసుకోండి, గంధం పొడి. ఓకే, దాని తర్వాత మనకి జిల్లేడు ఆకులు ఉంటాయి. జిల్లేడు ఆకులు ఏం చేస్తాయంటే, జిల్లేడు, చిక్కుడు, ఈ 2 ఆకుల్ని ఆ రోజు ఎక్కువగా వాడతాం మనం రథసప్తమి రోజు. జిల్లేడు ఆకులు ఏం చేస్తాయంటే, జిల్లేడు ఆకులు ఎంత ఎండ ఉన్నా కానీ మీకు 50 degrees ఎండలో కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి జిల్లేడు ఆకులు. ఓకే, సో ఎండ తీవ్రతనే అవి అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే, ఆ జిల్లేడు ఆకుల్ని ఏవైతే ఉంటాయో ఆ జిల్లేడు ఆకుల్ని తీసుకుని వచ్చి తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. తల మీద, భుజాల మీద, పాదాల మీద పెట్టుకుని స్నానం చేసుకుంటారు. అట్లా స్నానం చేస్తే మన ఆరోగ్యానికి మంచిది అంటారు. రెండోది, మనలో ఉన్న అహంకారాన్ని తొలగిస్తుంది అని కూడా అంటారు. అందుకని జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని ఫస్ట్ తలస్నానం అది చేసుకున్న తర్వాత మీ ఇంట్లో రెగ్యులర్గా నిత్య పూజ ఏదైతే ఉందో అవన్నీ, దీపాలు అవన్నీ పెట్టుకున్నాక సూర్యుడికి ప్రత్యేకించి చేసేటప్పుడు ఏంటంటే, అసలు ప్రొసీజర్ ఏంటంటే, సన్ రైజ్ అవుతున్నప్పుడు, సూర్యోదయం అవుతున్నప్పుడు బయట మీకు అవకాశం ఉంటే బయట ఒక మట్టితోటి పొయ్యి తయారు చేసుకుంటారు అనమాట. కడతారు, ఇటుకలతోటైనా మట్టితోటైనా చేసి అందులో ఆవు పిడకలు పెట్టి, నేనేం చేస్తానంటే, మామూలుగా నేను పిడకలు తయారు చేస్తాను అనమాట. ఈ మంత్లో సంక్రాంతి సీజన్ వస్తుంది కదా, ఆ సీజన్లో ఆవు పిడకలు తయారు చేసి పెట్టుకుంటాం. ఈ రథసప్తమి రోజు వాటితోటే పరవన్నం చేస్తామన్నమాట. పెట్టి సూర్యుడికి ఏం చేస్తారు, బయట ఒక పీట లాంటిది పెట్టి చక్కగా ఒక ప్లేట్లో గోధుమలు వేసి, గోధుమ పిండితోటి దీపాలు తయారు చేసుకోండి. లేదా మామూలుగా మీరు ఏ దీపాలు అయితే వెలిగిస్తారో ఆ దీపాలు కింద కొంచెం గోధుమలు వేసి, కొంచెం తమలపాకులు పెట్టి వాటి మీద మీరు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోండి. సూర్యుడికి ప్రీతికరమైంది మందార పుష్పాలతోటి సూర్యుడికి పూజ చేసి, ఆదిత్య హృదయ స్తోత్రము, సూర్యుడి స్తోత్రాలు అవన్నీ చదువుకొని మీరు దాని తర్వాత ఏం చేస్తారంటే, ఆ తర్వాత పరవన్నం తయారు చేసుకోవాలి. పరవన్నం ఎట్లా తయారు చేస్తారు, ఆవు పాలతో తయారు చేస్తారు. బెల్లము, ఆవు పాలు, బియ్యం, ఈ 3 ఇంగ్రీడియంట్స్. అయితే ఇలా పోయి తయారు చేసుకునే అవకాశం ఇవేమీ లేదంటే, ఇంట్లో నార్మల్గా మీరు మీ స్టవ్ ఏదైతే ఉంటుందో కొంచెం క్లీన్ చేసుకొని, కొంచెం పసుపు, బొట్టు అవన్నీ పెట్టేసి, మీరు తయారు చేసే పాత్ర ఏదైతే ఉంటుందో, రాగి పాత్ర, దాన్ని చక్కగా కడిగి కొంచెం ముందే పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి పాలు పోసి, పాలు పొంగించాలి ఫస్ట్.
ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో పాలు పొంగిస్తారనమాట. ఆ పొంగే పాలు ఈస్ట్ వైపుకు తూర్పు వైపుగా పొంగితే గనక ఆ సంవత్సరం అంతా మన అభివృద్ధి బాగుంటుంది అని మనం అందరం పెళ్లి చేస్తాం. కాబట్టి అలా పొంగకపోతే టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, కాబట్టి తూర్పుగా పొంగితే మంచిది అని అంటారనమాట. ఆ పాలు పొంగే టైంలో ఏం చేస్తారు, మీరు బియ్యం కడుక్కొని పెట్టుకుంటారు కదా, బియ్యం కడుక్కొని పెట్టుకున్న తర్వాత బియ్యం ఏం చేస్తారంటే పాలు పొంగుతున్నప్పుడు ఒక గుప్పెడు బియ్యం తీసుకొని 3 సార్లు ఆ గిన్నె చుట్టూరు తిప్పి మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తూ ఆ బియ్యాన్ని అందులో వేసేయాలి. అట్లా 3 సార్లు చేయాలి. ఓకే, పరమాన్నం వండే ప్రొసీజరు అందరికీ తెలిసిందే కదా. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఏమి చేయొద్దు, జస్ట్ పాలు, ఆవు పాలు, బియ్యము అండ్ బెల్లం. కాకపోతే అంత మీద నుంచి కాస్త ఆవు నెయ్యి అవన్నీ వేసుకోవచ్చు. చెరుకు గడ్డతో తిప్పుతూ ఉంటారు అనమాట, గరిటెకి బదులు చెరుకు గడ్డతోటి తిప్పుతారు. ఇది అంత తిప్పేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వండిన ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ వండిన ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో నైవేద్యంగా భగవంతుడికి చూపిస్తారు. నైవేద్యంగా భగవంతుడికి చూపించాలి, ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పెడతాం. దాని తర్వాత ఏంటంటే మన సూర్యుడికి ఉండే 7 గుర్రాలు ఏవైతే ఉంటాయో మనం అందరం చూసాం, ఏ ఫోటో చూసినా ఇట్లా 7 గుర్రాల మీద 7 గుర్రాలు ఏంటి అంటే 7 కిరణాలు సూర్యుడి నుంచి వచ్చే 7 రేస్ ఏవైతే ఉంటాయో అవి. ఆ 7 గుర్రాలకి, సూర్య భగవానుడికి, విఘ్నేశ్వరుడికి మనం ఈ నైవేద్యం చిక్కుడాకుల్లో ఏదైతే నైవేద్యం పెడతామో చిక్కుడాకుల్లో పెడతామంట. చిక్కుడాకు కూడా సేమ్ ప్రత్యేకత. ఇందాక జిల్లేడాకుకి ఏదైతే చెప్పానో ఎండని చాలా తట్టుకునే శక్తి ఉంటుంది, సేమ్ చిక్కుడాకులకు కూడా అదే శక్తి అనమాట. కాబట్టి చిక్కుడాకుల్లో తింటే ఏమవుతుందంటే మనకున్న ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు అవన్నీ పోతాయని మనం, అది నమ్మకం, ఎప్పటి నుంచో అలాగా వస్తుంది, అదే నమ్మకంతో మనం నడుస్తాం, రైట్. సో ఆ చిక్కుడాకుల్లో ప్రసాదం నైవేద్యం చూపించి తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టేసి ఆదిత్య హృదయ స్తోత్రం అక్కడ భగవంతుడి ముందు కూర్చొని మీరు, నేను ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్తాను మీ అందరికీ. రథసప్తమి రోజు ఇంట్లో ఏదైనా ఒక పాత్రలో సూర్యుడు ఆరుబయట నీళ్ళు పెట్టండి. నీళ్ళు పెట్టేసి ఆ నీళ్ళు ఒక 2-3 అవర్స్ అట్లా వదిలేసి ఆ నీళ్ళని మీ ఇంట్లో అన్ని కార్నర్స్లో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం పసుపు అట్లా వేసి కొంచెం గంగాజలం యాడ్ చేయండి. చేసిన తర్వాత సూర్యరశ్మి తగిలిన వాటర్ ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో అన్ని కార్నర్స్లో మీకు ఎక్కడైతే నెగిటివ్ అనిపిస్తూ ఉంటుందో, నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుందో అన్ని కార్నర్స్లో ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసేసేయండి. ఇది ఒక చిన్న బేసిక్ రెమెడీ. ఓకే, సో ఈ చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఏం చేస్తారంటే ఈ దేవుడికి చూపించిన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోండి, అంతే. అందరికి పిలిచి ఆ చిక్కుడు ఆకుల్లో మీరు తర్వాత మిగతా ప్రసాదం ఏదైతే ఉంటుందో అది అందరికి ఇవ్వచ్చు. మేము చేసేది ఏంటంటే చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదం మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అప్పుడు భగవంతుడిని ఏం కోరుకోవాలి, సరే ప్రొసీజర్ అయితే చేసేసాం. సూర్యుడు దేనికి మనకి ఎవరికైతే ఒకటి ఆరోగ్య సమస్యలు, అన్ని రకాలుగా ఆరోగ్యం అంటే పవర్, హెల్దీగా ఉండాలి అనుకుంటే కనుక సూర్యుడు భగవాన్ని మనం రెగ్యులర్గా పూజించాలి. ఆ రోజు సూర్యుడికి ఆగ్యం వదిలే వాళ్ళు ఏదైనా ఉంటే అవన్నీ ఒక చిన్న రాగి చెంబులో నీళ్ళు వేసుకో, ఒక బెల్లం మొక్క వేసి, మందారం పువ్వు వేసి భగవంతుడికి ఆగ్యం చూపించేసేయండి. అది. దాని తర్వాత ఎవరైతే పొలిటికల్గా గవర్నమెంట్ జాబ్స్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా రథసప్తమి రోజు హ్యాపీగా పూజ చేసుకోండి. అండ్ ఈరోజు చేసిన తర్వాత ఎవ్రీ సండే కంటిన్యూ చేసుకోండి సూర్యారాధన. చేసుకుంటే ఏంటంటే పవర్ఫుల్గా, ఎవరికైతే పవర్ కోసం చాలామంది చూస్తూ ఉంటారు కదా, పవర్ఫుల్ పొజిషన్స్లో ఉండాలి, పవర్ఫుల్ జాబ్స్ రావాలి, అట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే సూర్యారాధన చేసుకున్నట్టయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరం అంతా. సో ఇదే నాకు తెలిసిన చిన్న ప్రొసీజర్. సో రథసప్తమి గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి చాలా చక్కగా వివరించారు మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే మా.